నమస్తే. నేను గ్రౌండింగ్ టెక్నిక్స్ గురించి చెప్తాను. మీ మనసు పాస్ట్ బాధలతో, ఫ్యూచర్ భయాలతో ఉన్నప్పుడు ప్రెజెంట్ మూమెంట్లోకి తీసుకొచ్చే స్ట్రాటజీసే ఈ గ్రౌండింగ్ టెక్నిక్స్. ఇందులో ముఖ్యమైనది 5, 4, 3, 2, 1. ఇది మీరు చుట్టూ గమనించి చేయాల్సింది. 5 థింగ్స్ ని చూడాలి, 4 థింగ్స్ ని తాకాలి, 3 మీరు వినబడే శబ్దాలు గమనించాలి, 2 మీకు వచ్చే వాసనలు పసిగట్టాలి, 1 మీరు రుచి చూసే పదార్థాన్ని గమనించాలి. ఇది 5, 4, 3, 2, 1 టెక్నిక్ అన్నమాట. సెకండ్ వచ్చేసి అర్త్ గ్రౌండింగ్. ఇందులో బేర్ ఫుట్ తో నేల మీద కానీ గడ్డి మీద కానీ నడవాలి. అప్పుడు మీ పాదాలు ఆ అనుభూతిని చెందాలి. మీరు ప్రెజెంట్ మూమెంట్ లో ఉన్నాను అని గమనించాలి. థర్డ్ వచ్చేసి కంట్రోల్డ్ బ్రీతింగ్. ఇందులో 4, 4, 6 అంటే 4 టైమ్స్ ఇన్హేల్ చేయాలి, 4 టైమ్స్ హోల్డ్ చేయాలి, 6 టైమ్స్ ఎక్సేల్ చేయాలి. ఇలా రిపీటెడ్ గా చేయాలి. లాంగ్ ఎక్సలేషన్స్ ఎప్పుడు స్ట్రెస్ ని రిలీజ్ చేస్తాయి. ఫోర్త్ వచ్చేసి ఒక లెటర్ని, ఒక అక్షరాన్ని తీసుకొని దాంతో స్టార్ట్ అయ్యే కొన్ని కంట్రీస్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, మీకు ఏదనుకుంటే అది దాన్ని మీరు చెప్పుకుంటూ ఉండాలి. అలాగే నంబర్స్, బ్యాక్వర్డ్ నంబర్స్ అన్నమాట, కౌంట్ చేయడం, 100 నుంచి ఎట్లా బ్యాక్వర్డ్ కౌంట్ చేయడము, ఇలాంటి వాటివి చెయ్యాలి. తర్వాత 5th వచ్చేసి మీరు గ్రౌండింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎలా అంటే, నేను సేఫ్ గా ఉన్నాను, నేను దీని నుంచి నేను బయటపడతాను, తర్వాత నా భయాలు నన్నేమి చేయలేవు, ఇలాంటివి అనమాట. సో ఈ గ్రౌండింగ్ స్టేట్మెంట్స్ మీకు మీరుగా నేను పాజిటివ్ గా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, నేను సేఫ్ గా ఉన్నాను అని చెప్పుకోవడం వల్ల మీలో ఆ భయాలు తగ్గుతాయి. తర్వాత ఇంకొకటి, మీకు యాంగ్జైటీ, ట్రామా ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ఐస్ క్యూబ్ ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత కాళ్ళని, మీ ఫుట్ నేలకు గట్టిగా ఫర్మ్ గా ప్రెస్ చేయాలి. సో ఇలాంటివి చేసినప్పుడు మీకు కొంచెం రిలీజ్ అవుతుంది, ఆ స్ట్రెస్ ఇమీడియట్ గా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది ఎవరు చేయాలి అంటే, యాంగ్జైటీ ఆర్ పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు, ట్రామా రెస్పాన్సెస్ వచ్చినప్పుడు, తర్వాత ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినప్పుడు, ఎమోషనల్ డిస్ట్రెస్ ఉన్నప్పుడు, ఓవర్వెల్మింగ్ స్ట్రెస్ వచ్చినప్పుడు, డిసోసియేషన్ ఫీల్ అయినప్పుడు, ఇలా వచ్చినప్పుడు అంతా చేసుకోవాలి. ఇది చాలా బాగా పనిచేస్తాయి ఈ గ్రౌండింగ్ టెక్నిక్స్. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బ్లెస్ యూ.